నల్గొండ జిల్లా పెద్దఊర మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలులో పెద్దఊర PACAS అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తేమ తరుగు పేరుతో క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల వరకు రైతుల దగ్గర అధికారులు ధాన్యం కోత పెడుతున్నారని రైతులు ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తక్షణమే వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లోని ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతుల ధర్నాతో కోదాడ జడ్చర్ల హైవేపై ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత మార్కెట్లో ఎమ్మటే ఒడ్డు కొనాలి మార్కెట్లో ఒడ్డు ఎమ్మటే మార్కెట్లో ఒడ్డు ఎమ్మటే ఎంఆర్ఓ దిగిరావాలి ఎంఆర్ఓ దిగిరావాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. అఖిల, ధాన్యం కొనుగోలు జరగక ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెదవూర మండల కేంద్రంలో కోదాడ టు జడ్చర్ల రహదారి పైన ఒక్కసారిగా ధర్నా కూర్చున్నారు. 3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే PCAS కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఒడ్లు పోసి దాదాపు 20 రోజులు అవుతుంది. కొనుగోలు జరగట్లేదు. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, తడిసి ముద్దవుతా ఉన్నాయి. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. మేమే తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడం, అవి రంగు మారితే నిలువున కూడా నష్టపోతా ఉన్నాం. ఏ ఒక్క వ్యవసాయ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. దీనికి పైగా తేమ పేరుతో, తరుగు పేరుతో కింటాకు 4 కిలోల 5 కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. రైతుల కష్టాన్ని నిలువున దోచుకుంటున్నారంటూ ఈ రోజు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం కూర్చున్నారు. 3 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇమీడియట్ గా కలెక్టర్ గానీ, స్థానికంగా ఎమ్మెల్యే వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు, ధాన్యం కొనుగోలును వేగంగా జరిపేంత వరకు కూడా తమ ధర్నా విరమించలేదని అక్కడ బీచ్ నుంచి కూర్చున్నారు. ఎట్టకేలకు MRO వచ్చి వారికి సర్ది చెప్పడంతో ధర్నానైతే విరమించారు. కానీ ధాన్యం కొనుగోలు మాత్రం జరగట్లేదు. నల్గొండ జిల్లాలో 374 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కేవలం 100 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వేగంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, కాంటాలు జరుగుతూ ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా ధాన్యం కొనుగోలు పడకేశాయి. ఎక్కడ కూడా కొనుగోలు కావట్లేదు, ఎక్కడ కూడా కాంటాలు కావట్లేదు. లారీల కొరత చెప్తా ఉన్నారు, గన్ని బ్యాగుల కొరత చెప్తా ఉన్నారు. దీంతో పాటు మిల్లర్లందరూ కూడా సిండికేట్ అయి ధాన్యాన్ని దింపుకోపోవడంతో ధాన్యం కొనుగోలు జరగట్లేదని అధికారులు పైన చెప్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా చిత్తశుద్ధి లేక ప్రభుత్వం ప్రధానంగా పట్టించుకోపోవడంతోనే తమ ధాన్యం కొనుగోలు జరగట్లేదంటూ కూడా రైతులు ఆపుతా ఉన్నారు. కింటాకు 1600, 1700 మాత్రమే ఇస్తా ఉన్నారు. బయట మార్కెట్ లో 2300, 2400 ధర పలుకుతా ఉంటాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కేవలం 1600 మాత్రమే ఏ విధంగా ఇస్తారంటూ కూడా రైతులు ఆపుతా ఉన్నారు. సన్నాలు కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా దొడ్డు ధాన్యం ఏదైతే సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది, మరీ అధ్వానంగా తయారైంది. రైతులైతే బోర్న విలిపిస్తున్నారు. అఖిల, రైట్, థ్యాంక్ యూ రాము.